మతిమరుపు ఇదో పెద్ద జబ్బు. దీని కారణంగా సమస్యల్లో చిక్కుకున్న వారెందరో. డబ్బులు, వస్తువులు, చివరకు పాస్వర్డ్స్ మర్చిపోయి నష్టపోయిన వాళ్ళు కోకొల్లలు. కానీ తన మతిమరుపే ఓ వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. దశాబ్దం క్రితం మర్చిపోయిన ఓ పాస్వర్డ్ కోట్లు కుమ్మరించింది. ఇంతకీ ఎవరైనా? మతిమరుపు ఆయన్ను ఎలా కోటీశ్వరం చేసింది? బిట్కాయిన్ కొన్నేళ్లుగా ఇన్వెస్టర్లకు సిరులు కురిపిస్తోంది. మధ్యలో కొంతకాలం ఒడిదుడుకులు, మళ్ళీ ఇప్పుడు లాభాల పంట పండిస్తుంది. దాదాపు 11 ఏళ్ల క్రితం అంటే 2013లో యూరాప్కు చెందిన మైకెల్ అనే వ్యక్తి కొన్ని బిట్కాయిన్లు కొన్నారు. అప్పట్లో వాటికి అంతగా వాల్యూ లేదు. దీంతో మైకెల్ వాటిని అంతగా పట్టించుకోలేదు. బిట్కాయిన్ పాస్వర్డ్ సైతం మర్చిపోయాడు. ఇటీవల బిట్కాయిన్ వాల్యూ దాదాపు 2000% పెరిగింది. ఈ విషయం తెలుసుకున్న మైకెల్ తన బిట్కాయిన్లను క్యాష్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. బిట్కాయిన్ పాస్వర్డ్ రీసెట్ చేసేందుకు మైకెల్ ఎంతో కష్టపడ్డాడు. కానీ అది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో సేవ్ చేశాడు. కానీ ఆ ఫైల్ కరప్ట్ అయింది. దీంతో పాస్వర్డ్ రికవరీ చేయలేకపోయాడు. హ్యాకర్లలో కింగ్ పిన్ అయిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ జో గ్రాండ్ను సంప్రదించాడు. మొదట్లో అతను సాయం చేసేందుకు నిరాకరించాడు. కానీ మైకెల్ పదే పదే రిక్వెస్ట్ చేయడంతో పాస్వర్డ్ రికవరీ చేసేందుకు ఓకే చెప్పాడు. గ్రాండ్ తొలుత మైకెల్ సిస్టమ్ హ్యాక్ చేసి బ్యాకప్ నుంచి పాస్వర్డ్ రీట్రైవ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ సెక్యూరిటీ విషయంలో మైకెల్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడంతో అది సాధ్యం కాలేదు. నెలలు గడిచాయి, కానీ గ్రాండ్ సక్సెస్ కాలేకపోయాడు. తన టీంతో కలిసి గంటల తరబడి ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. చివరికి ఓ రోజు సిస్టంలో ఉన్న ఓ లోపం గురించి తెలుసుకున్నారు. మైకెల్ ర్యాండమ్ పాస్వర్డ్ పెట్టలేదని, ఓ ప్యాటర్న్ ఫాలో అయ్యాడని గుర్తించారు. అదే ఆ పాస్వర్డ్ జనరేట్ చేసిన డేట్, టైం తెలిస్తే పని ఈజీ అయ్యేది. కానీ మైకెల్కు అవేవీ గుర్తులేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయనను ఎన్నో ప్రశ్నలు అడిగి చివరకు కోడ్ క్రాక్ చేశారు. ఇందుకోసం జో గ్రాండ్ అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీ NSA డెవలప్మెంట్ చేసిన రివర్స్ ఇంజనీరింగ్ టూల్ను ఉపయోగించాడు. మొత్తం మీద నెలల పాటు జో గ్రాండ్ పడ్డ కష్టంతో మైకెల్ అదృష్టం తలుపులు తెరుచుకున్నాయి. తన శ్రమకు గాను తగిన ప్రతిఫలం తీసుకున్నాక ఆ పాస్వర్డ్ను మైకెల్కి ఇచ్చారు. నిజానికి మైకెల్ పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఆయన బిట్కాయిన్ వాల్యూ $5,000 మాత్రమే. అప్పట్లోనే వాటిని అమ్మేద్దామనుకున్న పాస్వర్డ్ మర్చిపోవడంతో సాధ్యం కాలేదు. ఎట్టకేలకు అది రికవరీ కావడంతో $3 మిలియన్ అధిపతి అయ్యాడు. ఏది జరిగినా మన మంచికేనని మైకెల్ అంటున్నాడు.